Today we are with a senior most person who is Bolineni Sinaya Garu. He has been in real estate for over a decade and he's the chairman of Shangri-La. So Shangri-La is a builder company and while a new project which is called Abbam, he is going to speak about it to us today. And ade kakunda asalu investors ekkada invest cheyali and builders aim chudali before buying a land and starting to build a company and many more insights. Asalu Hyderabad future enti, everything real estate gurinchi ee roju manamu ee podcast lo maatladukundamu. So watch until the end. ఈ ప్రాజెక్ట్ షాంగ్రిలా దీని బిల్డర్ గురించి చెప్తారా మాకు? హూ బిల్ట్ షాంగ్రిలా, హూస్ బిహైండ్ ఇట్? ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్. అంటే షంగ్రిలా ప్రాజెక్ట్ అనేది, షంగ్రిలా అనేది జస్ట్ ఒక 4-5 years బ్యాక్ ఈ కంపెనీ ఫామ్ అయింది. అంతకుముందంతా కొంచెం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసాం. ఒక ప్రాజెక్టు నెల్లూరులో, ఇంకొకటి రియల్ ఎస్టేట్ మేడ్చల్ ఏరియా అలా చేసాం. ఇప్పుడు ఇది అబౌట్ 4 years బ్యాక్ ఈ ల్యాండ్ ఎప్పుడైతే నేను ఐడెంటిఫై చేశానో, దీంట్లో పెద్ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అరౌండ్ ఆల్మోస్ట్ 1200 crore ప్రాజెక్ట్ ఇది ఇలా స్టార్ట్ చేసాం అనమాట. షంగ్రిలా జనరల్గా షంగ్రిలా అనేది మీరు నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో హోటల్ ప్రాజెక్ట్స్ అది. సో బిల్డర్ పేరు చెప్తారా? ఇది షంగ్రిలా ఇన్ఫ్రాకాన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నేమ్. సో దానికి ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్. మై డాటర్ అండ్ అదర్ పర్సన్ ఇస్ దర్, మిస్టర్ మురళి, CEO, అండ్ దే ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. సో బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లుక్డ్ ఆఫ్టర్ బై మీ. ఓకే, మీరే అన్ని చూసుకుంటారు ఈ ప్రాజెక్ట్. సో మీరు ఈ ప్రాజెక్ట్ ది కాన్సెప్ట్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీబడి థింక్స్ ఇట్ ఈస్ ఏ రిమోట్ ఏరియా. ఈ ప్రాజెక్ట్ హిమాయత్ సాగర్ విలేజ్, దాని కింద కిస్మత్పూర్ విలేజ్, దట్ బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ కింద వస్తుంది. ఇది జస్ట్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ 4.5 kilometers అవే ఫ్రమ్ అప్పా జంక్షన్, ఇన్సైడ్ ORR, అంటే బిట్వీన్ రాజేంద్ర నగర్ అండ్ అప్పా జంక్షన్ ఇది ఉంది. దీంట్లో మనం యాక్చువల్గా వెన్ ఐ గాట్ దిస్ అంటే ఈ ల్యాండ్ ప్రపోజల్, ఒక ల్యాండ్ లార్డ్ ఇన్సిడెంటల్గా మా అమ్మాయి అపార్ట్మెంటు ఇంటీరియర్స్ చేస్తుంటే జస్ట్ ఐ మెట్ హర్ దేర్. అప్పుడు అంకుల్ కెన్ యూ వీ హ్యావ్ సమ్ ల్యాండ్ అండ్ మీరు ఏమైనా డెవలప్ చేస్తారంటే దెన్ ఇమీడియట్లీ వీ వెంట్ అండ్ సా ది సైట్. అది జస్ట్ అప్రోచ్ రోడ్ ఈజ్ 100 feet, బట్ ఇట్ ఈస్ 100 feet రోడ్ విలేజ్లో ఉంది. బట్ ఆ విలేజ్ అంతా ఇఫ్ యూ సీ మన రాజేంద్ర నగర్, కిస్మత్పూర్ అదంతా కూడా టోటల్ విల్లా ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆలోచించా, ఈరోజు ఒక విల్లా అంటే ఎక్కడ కూడా 5-6 కోట్లు మినిమం నుంచి 10 కోట్లు 15 కోట్లు పెట్టి జనాలు కొంటున్నారు. సో మనం ఈ విల్లా కంటే కూడా దీన్ని 100 feet కొంచెం హై రైజ్ బిల్డింగ్ కడదాం, ప్రీమియం ప్రాజెక్ట్ లాగా అని చెప్పి ఐ గాట్ ఏ థాట్ అనమాట. చేసిన తర్వాత దెన్ ఐ సాట్ విత్ మన కన్సల్టెంట్, ఆర్కిటెక్ట్, ముందు ఆయనతో చెప్పిన తర్వాత ఆయనతో చేస్తే దెన్ మన స్ట్రక్చరల్ ఇంజనీరు వీళ్ళందరితో కూర్చొని దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది వచ్చింది. సో మామూలుగా రెగ్యులర్గా అప్పుడు ఆ రోజుల్లో రొటీన్గా అందరు ఏంటంటే సెల్లార్, మనం కూడా వీ ప్లాన్ ఫర్ 3 cellars అయితే కార్ పార్కింగ్కి. అవి చేసి అంత ప్లాన్స్ అన్ని రెడీ చేసి జస్ట్ వీఆర్ అబౌట్ టు సబ్మిట్ ది ప్రపోజల్ విత్ HMDA. అప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ అంటే అప్పుడు కంటిన్యూస్గా హెవీ రెయిన్స్ రావటం, ప్రతి సెల్లార్ కూడా మామూలుగా మునిగిపోవటం ఇలా జరుగుతూ ఉంటే అందరూ ఎవ్రీబడి వాజ్ సఫరింగ్ అండ్ ద కంప్లైనింగ్ అబౌట్ వాటర్ స్టాగ్నేషన్. ఇదంతా వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా ఈ హైట్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్రాజెక్టు ఒక 100 meter హైట్ ఇవ్వాలంటే అది ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి దే యూజ్ టు కన్సిడర్. అప్పుడు గవర్నమెంట్ టుకే డెసిషన్, మనం ఒక 15 meter హైట్ వరకు వాళ్ళు రిలాక్స్ చేసి 15 meter పైన హైట్ ఆఫ్ ది బిల్డింగ్ కౌంట్ చేస్తామని ఇది చేసేసి ఇవన్నీ కూడా 15 meter వరకు కార్ పార్కింగ్
ప్రొవైడ్ చేయమని చెప్పి చేశారు. దెన్ అన్నీ రివైజ్ చేసేసాం. మనం ఇప్పుడు మా ప్రాజెక్ట్లో 18 మీటర్ సెట్ బ్యాక్ ఉండాలి ప్రతి బ్లాక్ చుట్టూ. సో అది 6.5 acres ల్యాండ్ కాబట్టి దాన్ని మొత్తం మనం ఆ విధంగా డిజైన్ చేసి మామూలుగా ఈ ఫైర్ ఫైటింగ్ అంటే ఫైర్ ట్రక్స్ తిరగటానికి కింద గ్రౌండ్ లెవెల్ ఒక 9 to 10 మీటర్ ఉండాలి. సో మిగతాది మనం ఎగ్జాక్ట్గా 18 మీటరు సెట్ బ్యాక్ వదలాలి. ఆ 18 మీటర్లో కింద 10 మీటర్ వదిలి పైన 8 to 9 మీటర్ మనం పోడియం లాగా పెట్టాం. సో అప్పుడు మిగతా మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా చేంజ్ చేసేసి మొత్తం కార్ పార్కింగ్ పెట్టాం. జనరల్గా ఇదేంటే 2.9 మీటర్ కార్ పార్కింగ్ హైట్ పెడతారు. ఆర్కిటెక్ట్ కూడా అంతా అలా తయారు చేశాడు. 4 లెవెల్ కార్ పార్కింగ్ ఒక ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది? ఒక లెవెల్ ఏమో సెల్లారు, మిగతా 3 లెవెల్స్ 3 మీటర్ హైట్ తోటి చేశాడు. అంటే మొత్తం మనకి ఎన్ని టవర్స్ ఉన్నాయి అంటే అది మనకు 5 టవర్స్ వచ్చినాయి. ఇందులో సైట్ కూడా పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ తక్కువ ఉంటే వేరే ల్యాండ్ కూడా కొని దాన్ని 6th బ్లాక్ కింద తీసుకోవాలని. ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది? ఇవి 37 ఫ్లోర్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది అంటే ఇప్పుడైతే మనకి 3 మీటర్ ఫ్లోర్ రైజ్ అంటే సెల్లార్కి కార్ పార్కింగ్ ఇచ్చారు. నేను ఆలోచించేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ ఈస్ రిలాక్స్డ్ అప్ టు 15 మీటర్ చేశారు కదా. మనం చేసేది దీన్ని 15 మీటర్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుందాం, 4.5 మీటర్ పెడదాం కార్ పార్కింగ్ హైట్. అట్లా అన్ని లెవెల్స్ లో కూడా టాప్ లెవెల్లో 5.8 మీటర్ ఫుల్లీ యూటిలైజ్డ్ 15 మీటర్. దానివల్ల ఏమైంది, మాకు 8 కార్ పార్కింగ్ ఉన్న దానివల్ల ఇప్పుడు ఐఎమ్ గివింగ్ 7,000 SFTకి 4 కార్స్, 5,000 and 6,000 SFTకి 3 కార్స్. ఓకే, సో 7,000 SFT ఉన్న వాళ్ళకి 4 కార్ పార్కింగ్, 5,000 ఉన్న వాళ్ళకి 3 కార్స్, 6,000 కూడా 3 కార్స్. సో వీళ్ళకి ఇప్పుడు మనం థింకింగ్ దట్ ఈరోజు ప్రతి ఒక్కడు ఒకప్పుడు సైకిల్ కొనేళ్ళు కూడా ఈరోజు కార్లు కొనే పరిస్థితి వచ్చేసింది. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇంక్రీజ్డ్. సో బయింగ్ పవర్ ఉంది. సో మనం వేర్ ఎవర్ యు గో కారు పార్కింగ్ ఈజ్ ఎ బిగ్ న్యూసెన్స్. సో లెట్ us గో విత్ 8 కార్ పార్కింగ్. అంటే రేపు మామూలుగా స్టాక్ పార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు నేను 4 కార్లు పార్కింగ్ ఇస్తే వాళ్ళు 8 కార్స్ పెట్టుకోవచ్చు ఒక స్టాక్ పార్కింగ్ చేసుకొని. నేను ఐ క్యాలిక్యులేటెడ్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ 5 to 6 crore ది ఎంటైర్ ప్రాజెక్ట్. ఐ ఇంక్రీజ్డ్ 1,100 కార్స్. So my requirement is 1,100 cars. So tomorrow if they want to, they can park another 1,100 cars. So అలా డిజైన్ చేసాం. సో ఆ డిజైన్ మనకి ఇప్పుడు వాళ్ళే చేసుకోవాలా, వాళ్ళకి అవసరం ఉంటే మీరే చేసిస్తారా? అవి స్టాక్ పార్కింగ్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, సపోజ్ మీరు కొన్నారు 4 కార్లు, 5వ కారు కొనాలంటే మీరు ఆలోచిస్తారు ఎక్కడ పెట్టుకుంటారు అపార్ట్మెంట్లో. అక్కడ ఆ ప్రాబ్లం లేకుండా ఇంకొక 1.5 lakh మీరు ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే యూ కెన్ గో ఫర్ 5th కార్. ఈ కాన్సెప్ట్ అయితే నిజంగా సో అది అలా ఆలోచించి మనం చేసాం. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. అంటే గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత మనం అలా వాడుకున్నాం. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ఏమైంది, 50 అడుగుల పైన ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ ఉన్న అరౌండ్ దిస్ బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ అందరూ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కట్టేసుకున్నారు. అవన్నీ కూడా G+4 ఉన్నాయి. అవన్నీ 50 feet హైట్లో ఉన్నాయి. సో మన గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఎవరికి కూడా అబ్స్ట్రక్షన్ ఉండదు. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి కాబట్టి అబ్స్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్ కట్టాలంటే మినిమం 4-5 acres ఉండాలి. ఈ సెట్ బ్యాక్స్ ఇదంతా వదిలి చేసి దట్టు అబటింగ్ రోడ్ 100 feet ఉండాలి. సో దిస్ ఈస్ ది ఓన్లీ సైట్ విచ్ ఈస్ అవైలబుల్ దేర్ ఫర్ హైరైజ్ బిల్డింగ్ అని నేను ఆ విధంగా డిజైన్ చేసి. దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్ వెంటిలేషన్ ఉంటుంది కార్ పార్కింగ్ కి. మీకు కార్ పార్కింగ్ లో కూడా మీకు అంతా అలా వాల్స్ కట్టేవి, ఓన్లీ కాలమ్స్ ఉంటే మొత్తం క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు లైట్ అవసరం లేదు, ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీ. దెన్ దీనికి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు గ్రౌండ్ ఎక్కడైనా సిటీలో మనకున్న పొల్యూషన్ అంతా
50 feet లోపే ఉంటాయి. ఓకే. ఏదైనా దుమ్ము లేస్తే Okay. జస్ట్ డస్ట్ లేస్తే ఆ. మళ్ళీ ఆ లెవెల్లో సెటిల్ అవుతుంటుంది. అర్థమైంది. సో దట్ మీన్స్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఓకే. ఈ అక్కడ గ్రౌండ్ లెవెల్లో మొత్తం పోడియం పైన కంప్లీట్ వాకింగ్ ట్రాక్ ఇచ్చాం. ఓకే. 8 to 9 మీటర్ ఉంది. ఇది అరౌండ్ ది బ్లాక్. అక్కడ ఇంకెక్కడ పొల్యూషన్ ఉండదు. బిట్వీన్ ది 2 blocks 18 మీటర్ ఉంది. ఓకే. ఎండ్లో మటుకు Nice. 9 మీటర్ ఉంటుంది అనమాట. Okay. మా క్లబ్ హౌస్ ఒకటి, క్లబ్ హౌస్ కూడా మీకు పైన పోడియం పైన ఇచ్చాం. సో క్లబ్ హౌస్ అనేది మనకి సెపరేట్ బిల్డింగ్ ఏం లేదు, ఇందులోనే ఇచ్చాం. మీరు ఇఫ్ యూ సీ దట్ ఎంటైర్ ప్లానింగ్ 5 టవర్స్ మధ్యలో ఒక టవర్ తీసేసి ఆ టవర్లో క్లబ్ హౌస్ కట్టాం. సో 100 feet పైన మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ వచ్చి 100 feet పైన ఉంటుంది. ఇది మెయిన్ థింగ్. ఓన్లీ 1 cellar ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అబ్బమ్మ అన్న పేరు అసలు ఎట్లా వచ్చింది? అబ్బమ్మ అంటే ఇప్పుడు మనం వీళ్ళు డిజైనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కొన్ని ఐ ఆస్క్డ్ జస్ట్ వై డోంట్ యు సజెస్ట్ సమ్ నేమ్స్ అని. ఈ అబ్బమ్మ అనేది వాళ్ళు ఇచ్చారు 3-4. అబ్బమ్మ అంటే ఏంటి? సాంస్క్రిట్ వర్డ్, అంటే రైజింగ్ సన్. అబ్బమ్మ అంటే రైజింగ్ సన్. సో అందుకని ఐ సెలెక్టెడ్ దట్, అలా పెట్టాం అనమాట. అది ఈ ప్రాజెక్టులో మనం 120 meter పర్మిషన్ తీసుకున్నాం. ఓకే. సో 37 floors, 35 floors. ఓకే. నాకు రోడ్ వైండింగ్ పోయింది. ఓకే. రోడ్ వైండింగ్ లో 1/2 acre పోతే దానికి గవర్నమెంట్ ఒక 2 floors టీడీఆర్ కింద ఇచ్చారు. దాని కింద ఇచ్చారు. సో టోటల్ 37 floors. మొత్తం ఇప్పుడు 15, 120, సో 135. పైన 2 floors వచ్చేసి అనదర్ 8 meter. ఓకే. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్ 140 meter పూర్తి హైట్ వచ్చేకి. ఈచ్ ఇక్కడ ఫ్లోర్ టు ఫ్లోర్ కూడా 3.42 meter, అంటే 11 feet 8 inches ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ 11.8. ఓకే. అంటే రూఫ్ చాలా ఉంది. దెన్ మీరు దీంట్లో అన్నదర్ అంటే ఎవ్రీ రూమ్ హ్యాస్ గాట్ ఏ బాల్కనీ. సో కంపల్సరీ ఏ ఫ్లాట్ తీసుకున్నా అన్ని రూమ్స్ కి ప్రతి రూమ్ కి బాల్కనీ ఉంటుంది. ఎందుకంటే వేరే ప్రాజెక్ట్స్ లో ఒక 2 రూమ్స్ కి బాల్కనీస్ ఉంటాయి, 3 ఉంటాయి. అన్నిటికీ ఎక్కడ చూడలేదు, ఎక్కడ ఉండవు. అన్ని రూమ్స్ కి ఇచ్చాము. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు అక్కడ హిమాయత్ సాగర్ వ్యూ ఉంటుంది. మీకు ఇప్పుడు 37th floor లో, అంటే మీరు 5 floors దాటిందంటే మీకు యూ కెన్ సీ హిమాయత్ సాగర్ వాటర్. ఇంకా పైకి పోయే కొద్ది మీకు మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అండ్ మీకు ఒక బాల్కనీ, పెద్దగా ఒక బెడ్రూమ్ అంత బాల్కనీ ఉంది హాల్లో. అది మీరు పీపుల్ విల్ సిట్ దేర్ ఓన్లీ. రేపు అక్కడే కూర్చొని అక్కడే మొత్తం డిన్నర్లు అన్నీ కూడా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. అలా ఇచ్చాం. మంచి కాన్సెప్ట్. దీంట్లో ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా 5,000, 6,000, 7,000 SFT. స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్? మినిమం 5,000 SFT. సో దానికంటే తక్కువ మన దగ్గర తక్కువ లేవు. సో 5,000 నుంచి 5,000, 6,000 and 7,000 SFT. ఒక్కొక్క బ్లాక్ 7,000 SFT. 2 blocks 7,000 SFT, 2 blocks 5,000 SFT, ఇంకొక బ్లాక్ వచ్చేసి 6,000 SFT. Now we are going to get one more block approval, that is 6,000 SFT. ఇంకా మీరు ఆ ఏరియా గురించి మాకు కొంచెం చెప్తారా? ఎందుకు అక్కడ మేము చూస్ చేసుకోవచ్చు అని? అది చూస్ చేసుకోవటం అంటే మనం ఇప్పుడు అక్కడ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, అంటే ఆ ల్యాండ్ ఓనర్ మనకు తగలటం, అక్కడ పోయి చూడటం. సో దెన్ అప్పుడు కూడా వాళ్ళు కూడా దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అక్కడ 10-12 కోట్లు ఉన్నది ఎకరా. టుడే బెనిఫిట్స్ ఏంటి అక్కడ? అంటే ఏం లేదు, మనకు ఉంది 100 feet రోడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ ఓఆర్ఆర్ నుంచి 4.5 kilometers. సో మనకి ప్రైజెస్ రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. మీరు ఈరోజు ఇక్కడ సిటీలో కొంటే ఒక 2,500 SFT, కొన్ని ఏరియాలో మీరు 1,500 SFT కొంటే అక్కడ 7,000 SFT, 6,000 SFT కొనవచ్చు మన దగ్గర. పెద్ద పెద్ద ఇల్లు వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు ఈరోజు నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటా, మీరు విల్లా ఉంది, అక్కడ విల్లాలో ఉంటారు, G+2లో ఉంటారు. అండ్ పైన పిల్లలు ఏం చేస్తుండ్రో తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలకి తెలియదు. ఇదంతా దాన్ని విల్లా కాన్సెప్ట్ పోగొట్టాలని. అవునా? ఓకే. సో మీరు ఎవరికైనా అడ్వైస్ చేయాలంటే విల్లా కాదు, ఎక్కడైనా సరే అపార్ట్మెంట్ తీసుకోమని. అదే నేను నా అడ్వైస్. ఇప్పుడు అక్కడ ఉంది 7,000 SFTలో కూర్చుంటే అన్ని 4 bedrooms, ప్రతి ఒక్కరు ఏ టైంలో అయినా అక్కడ కలవాల్సింది ఆ ఫ్లోర్లో. మీరు విల్లాలో ఉంటే
కిందోడు పైవాడు కిందకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉన్నారో కూడా తెలియదు. ఎవరు ఉన్నారో తెలియదు. సో మీకు వాటర్ ప్రాబ్లం ఉంటే మీ సొంత ప్రాబ్లం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే మీ సొంత ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ మీకే ఉంటాయి ఇండిపెండెంట్. ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక విల్లా ప్రాజెక్ట్ వెళ్ళారంటే మీకు మొత్తం ఆ కమ్యూనిటీలో అందరి కార్లు రోడ్డు మీద ఉంటాయి. అవును అవును కరెక్ట్. అది అక్కడ నేను అందుకని ఇన్ని కార్ ప్రొవిజన్స్ ఇచ్చాను. ఓకే. మీకు క్లబ్ హౌస్లో ఈవెన్ జస్ట్ ఐఎమ్ థింకింగ్ టు గివ్ 24/7 రెస్టారెంట్. అబ్బా 24/7 రెస్టారెంట్ వాళ్ళకి ఇచ్చి సజెస్ట్ చేస్తాం. అండ్ దట్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. డెఫినెట్లీ. ఇప్పుడు అడున్నది, ఇప్పుడు మా దగ్గర కొన్నోళ్ళంతా మేమిద్దరమే ఏం చేసుకుంటాం అని అంటారు. అట్లా 5,000 SFT కొన్నారు. 5,000 SFT నుంచి మళ్ళీ కొద్ది రోజులు ఈ 7,000 SFT మంచి వ్యూ ఉంది మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అంటే వాళ్ళకి అంటే తక్కువ రేట్లో మంచి అపార్ట్మెంట్ అందరూ చూడొచ్చు. సో కార్ పార్కింగ్ ముఖ్యంగా ఎన్ని కార్లు అయినా పెట్టుకోవచ్చు. ఎవరికి ఈరోజు ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది, ఒక కారు ఉంటుంది. ముగ్గురున్నా నలుగురున్నా మనిషి 6 వరకు 5,000 తీసుకున్నప్పుడు కూడా 6 కార్లు కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. సో అట్లా వెరీ గుడ్ కాన్సెప్ట్ తో వచ్చాను. అంటే అక్కడ ఆడ ఉన్నది దూరమైన ప్రతి ఒక్కరు అంటారు ఇది యాక్చువల్లీ ఇట్ ఈజ్ లొకేటెడ్ సెంట్రల్లీ. మీరు అక్కడి నుంచి మీరు అబిడ్స్ వెళ్ళండి, చార్మినార్ పోండి, గచ్చిబౌలి రండి, విత్ ఇన్ ½ an hour యూ కెన్ రీచ్. మీరు ఎక్కడ మీరు ఇప్పుడు ఈ ఏరియాలో ఒక ఏరియాలో ఎక్కడన్నా ఉంటే సిటీలో ఎక్కడికన్నా పోవాలంటే గంట పట్టుద్దో 2 గంటలు పట్టుద్దో కూడా తెలియదు. అంటే హారిబుల్ సిచ్యువేషన్. నాకు లక్కీగా ఉన్నోళ్ళు అన్ని లక్కీగా మొత్తం కన్వెన్షన్స్ అన్ని ఓఆర్ఆర్ మీద ఉన్నాయి. సో అక్కడి నుంచి ఎక్కడైనా 10-15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఏదైనా పెళ్లికి పోవాలంటే. ఓకే. అందరికి ఈ ఏరియా గురించి ఇంకా ఎడ్యుకేట్ కావాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రైమ్ లొకేషన్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంది. అందుకనే మీ ద్వారా మస్ట్ బి నోన్ టు ఎవ్రీబడి. అంటే చాలా మంది కొన్నోళ్ళు కూడా మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళు ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వీటి ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొచ్చి చూపెడతారు. వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేది 5,000 కొనాలంటే ఇక్కడ 7,000 కూడా కొనేస్తారు. నేనైతే డెఫినెట్లీ ప్రాజెక్ట్ రికమెండ్ చేస్తా ఫర్ ప్రైస్ కి. మీరు రికమెండ్ చేయండి, మీరే కొనుక్కోవాలి. మీరు కొనుక్కున్న తర్వాత మీరు రికమెండ్ చేయొచ్చు. ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు మీరు టేక్ బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, ఎక్కడన్నా మంచి ఇదివరకు పాస్ట్ లొకాలిటీస్. ఒకప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇదంటే జూబిలీ హిల్స్. అలాంటిది ఇప్పుడు ఈరోజు మీరు ఏ ఇంట్లో కన్నా పోండి 2-3 కంటే ఉండరు. ఆ ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు. ఇక ఆ ఇంటికి ఓనర్స్ ఎవరంటే అక్కడ పనిచేసేవాళ్ళే. సో వాళ్ళకి కూడా కొంతమందికి ఎవరైనా ఇలా వచ్చి చెప్తే ఒక్కొక్క ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు 30-40 crore, ఈవెన్ 100 crore ఆ లెవెల్కి పోయిన వాళ్ళు అనుకోరు. ఒక లెవెల్లో ఉన్నోళ్ళు వాళ్ళు వై షుడ్ దే సఫర్? అక్కడ ఉండి ప్రతిదీ భయమే. సెక్యూరిటీ దాన్ని ఇప్పుడు వీళ్ళు ఆడ ఒక 30 crore ఇల్లు అమ్మేశారు అనుకో, నా దగ్గర 37th floor 140 మీటర్ల పైన 5 కోట్లు పెట్టుకోవచ్చు. 7,000 SFT ఎంత మిగులుద్ది? ఇంకా 25 crore మిగులుద్ది. ఆ 25 crore బ్యాంకులో వేసుకుంటే బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. అలా నేను అలా చెప్తూ ఉంటా. అది అర్థం చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి స్టేటస్ మెయిన్. స్టేటస్ ప్రాక్టికాలిటీ తక్కువ, స్టేటస్ కోసం వస్తూ ఉంటారు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు నాకు విల్లా కంటే ఇంకా ఇదే కంఫర్టబుల్. ఎస్పెషలీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లలు బయట ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లాంటి అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ ఉంటుందా, అక్కడ వస్తారు. మీకు విత్ ఇన్ 4 walls యూ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ. నీకు బోర్ కొట్టినప్పుడల్లా పోయి క్లబ్ హౌస్లో కూర్చోవచ్చు, ఏదో గేమ్ ఆడుకోవచ్చు. లేకపోతే నువ్వు ఈరోజు వంటోడు రాలేదు, చేసుకోలేవు, పోయి ఆడ కూర్చొని బట్ అంటే 24 hours ముందు రేపు నేను బ్రేక్ఫాస్ట్ నాకు ఇది కావాలి అంటే మెన్యూ ముందే ఉంటుంది. వెబ్సైట్లో పెట్టేసి వాళ్ళ దీంట్లో వాళ్ళు చేస్తే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఇంటికైనా వస్తే లేకపోతే ఆడ పోయి కూర్చోవచ్చు. బయట కూడా లేదు సార్ ఇట్లాంటి ప్రాజెక్ట్, బయట కంట్రీస్ లో కూడా ఉండదు. అలా చేయాలనేది లంచ్ ఇద్దరు మీరు చేసుకుంటే ఖర్చు ఎక్కువ.
వాళ్ళిద్దరు పోయి క్లబ్ హౌస్లో కూర్చొని తిన్నారంటే హోమ్లీ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే 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 నైస్. ఇంకా క్లబ్ హౌస్ లో మనకి అమ్యూనిటీస్ ఏముంటాయి? అన్ని యూ హ్యావ్ ఎవ్రీ అమ్యూనిటీస్, ప్లేయింగ్ కార్డ్స్ తప్ప, డ్రింక్స్ తప్ప. అది దట్ ఈస్ నాట్ అలౌడ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆర్ దేర్. సి ఈవెన్ గెస్ట్ రూమ్స్ ఆర్ దేర్. ఓకే. ప్రతి ఫెసిలిటీ ఈవెన్ ఒక 150-200 పీపుల్ కి ఎనీ ఫంక్షన్ దే కెన్. బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, ఓపెన్ ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంది, కింద ఒక రౌండ్ వేస్తే 500 మీటర్స్ కవర్ అవుతుంది. అంటే అక్కడెక్కడ కారు మూవ్మెంట్ ఉండదు. అలా పైన తిరిగిన పోడియం లెవెల్లో కూడా మంచి వాకింగ్ ట్రాక్, ఆల్ ఆర్ కనెక్టెడ్. సో అందుకనే పీపుల్ మే యాక్సెప్ట్, మే నాట్, బట్ ఐ కెన్ సే టుడే యాజ్ ఆన్ డేట్ దిస్ ఈస్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ. సో అబ్బం బై షంగ్రిలా ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ అంటున్నారు కదా మీరు. అక్కడ చూసి నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా కాదా చెప్పాలి నాకు. కంపల్సరీ ఇప్పుడు మీరు అన్నందుకన్నా డెఫినెట్లీ నేను విజిట్ చేసి, అండ్ అందరూ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళు కూడా డెఫినెట్లీ అబ్బం బై షంగ్రిలా విజిట్ చేయాలి. ఇంకా మనకి స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి స్పోర్ట్స్ లో ఏముంటుంది? అన్ని ఆల్ స్పోర్ట్స్ ఆర్ దేర్. మీకు వాలీబాల్, టెన్నిస్, మిగతా ఏదైతే ఉండాలో ప్రతి యాక్టివిటీ ఎక్సెప్ట్ క్రికెట్ ఇట్లాంటివి ఆడలేము తప్ప మిగతా మా దగ్గర 7,000 కొన్నోళ్ళు అయితే హాల్ చూసి 63 feet లెంగ్త్ ఉంటుంది, 20 feet by 63 feet. ఏడే క్రికెట్ ఆడుకోవచ్చు అన్నాడు. అలా కామెంట్ చేస్తారు. అసలు అమేజింగ్. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు నాకు ఫస్ట్ అది చూడాలి అని. మీరు అది ముందు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే బాగుండేది. ఇంకా సార్ అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? నేను బేసిక్గా ఐఎమ్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ది ఫస్ట్ కంపెనీ ఇండియాలో హైవేస్లో, అంటే కొంతమంది అంతకుముందు ఉన్నోళ్ళంతా ఎవరు లేరు, మేము ఆల్మోస్ట్ 51 years ఎక్స్పీరియన్స్ హైవేస్లో. ఆ అమ్మాయి ఇన్సిడెంటల్ కలవటం, ల్యాండ్ ఉందంటాం, సో చేస్తామంటే నేను దెన్ ఐ థాట్ మనం చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక ఫస్ట్ ప్రాజెక్టు మంచి నేమ్ వచ్చే ప్రాజెక్టు చేయాలి. ఈరోజు అంత వెరీ ప్రీమియం ప్రాజెక్ట్, పెద్ద సైజెస్ తోటి, ఓన్లీ 3 types. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే 1,500 నుంచి 5,000 కడతారు ఎసెప్ట్. అట్లా కాదు, నేను ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఉంటుంది, అన్ని అందరూ అది చూస్తారు. ఆ మిక్సింగ్ అనేది కరెక్ట్ కాదు. సో అదొకటి ఆలోచించి సరే ఈ 3 sizes, అంటే దెర్ ఇస్ ఎ బిగ్ ఫైట్ బిట్వీన్ అమాంగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంత పెద్ద సైజులు ఎవరు కొంటారు ఎందుకు అని, నేను చిన్న సైజులు కొనండి తొందరగా సేల్ అవుతుంది. సో పేరు రావాలంటే ఇలా కూడా సేల్ కాకపోతే చూద్దాం అని చెప్పి కొంచెం ఐ టుక్ ఎ డేరింగ్ స్టెప్ తీసుకొని ఇచ్చేసాం. ఇప్పుడు లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ 150 visits వచ్చినాయి. ఆల్రెడీ 145 అమ్మేసాము. సో ఇప్పుడు సేల్స్ లాస్ట్ మంత్ అంటే అన్ని సైజులు ఆల్మోస్ట్ ఈక్వల్గా పోతూ ఉంటాయి, 5,000, 7,000. సో లాస్ట్ మంత్ 5 అమ్మాను, ఈ నెల 5 అమ్మాను. ఓకే సార్. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ ఫేజ్ లో నడుస్తుంది? ఈ బిల్డింగ్ అంటే ఇప్పుడు మొత్తం 5 blocks లో 3 blocks కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ ఒక 2 blocks వాళ్ళకి మీరు యు గో హెడ్ విత్ యువర్ ఇంటీరియర్స్ అని చెప్తున్నా అని నేను చెప్తున్నాను. బట్ కొంతమంది చేసుకుంటున్నారు అదే అట్లా. మాకు నెక్స్ట్ 2 blocks ఏప్రిల్ ఎండ్, అంటే ఇంకొక 5,000-7,000 ఎస్ఎఫ్టీ ఏప్రిల్ ఎండ్కి కంప్లీట్ అయిపోతుంది. ఈలోగా మిగతా అన్ని అమ్యూనిటీస్ చేస్తూ పోతాం. ఆఫ్టర్ టాప్ లెవెల్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత అనదర్ 3 monthsలో అన్ని కంప్లీట్ చేస్తాం. సో ప్రాపర్ మనకి హ్యాండ్ ఓవర్ ఏ టైం వరకు ఉంటుంది? హ్యాండ్ ఓవర్ ఇప్పుడు నేను అదే చెప్పాను కదా మీకు, ఇది బ్లాక్స్ అయిపోతుంటే హ్యాండ్ ఓవర్ చేసేసుకోవటం. ఇప్పుడు 3 blocks మనం చేస్తే ఇంటీరియర్ చేసుకోమంటున్నాం. నేను ఐఎమ్ థింకింగ్ అంటే మన క్లబ్ హౌస్, మెయిన్ క్లబ్ హౌస్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకొక స్పోర్ట్స్ క్లబ్, అది దాని కింద అండర్గ్రౌండ్లో వాటర్ ఫెసిలిటీ అండ్ ఎస్టీపీ ఇవన్నీ ఉన్నాయి. అది స్టార్ట్ చేసాం. అది దట్ విల్ బి కంప్లీటెడ్ బై Jan, February. సో మార్చ్ కల్లా ఐ వాంట్ టు గెట్ పార్షియల్ ఓసీ.
సార్ కొంచెం ఈ షంగ్రిలా ఇన్ఫ్రా అని ఉంది కదా, తో ముందు వాళ్ళు ఏమైనా చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ గురించి కొంచెం చెప్తారా, సో దట్ వాళ్ళకి జనాలకి అంటే ఇది ఒక మంచి బిల్డర్ అని అంటే మంచి బిల్డర్ అంటే ఈరోజు బీసీఎన్ఐఏ మంచి బిల్డర్, మై సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. అంతే. అంటే మా చేసినవన్నీ నెల్లూరులో ఒక విల్లా ప్రాజెక్ట్ చేసాం, ఓకే. దెన్ మేడ్చల్లో ప్లాటింగ్ చేసాం. ఫస్ట్ మంచి హై రైజ్ బిల్డింగ్, ఓకే. పెద్ద ప్రాజెక్ట్. నౌ ఓకే. ఐఎమ్ టేకింగ్ అప్ అనదర్ ప్రాజెక్ట్ ఇన్ తుక్కుగూడ. ఓకే, అది హై రైజ్ అయినా. అది 19 ఫ్లోర్స్. ఓకే. 19 ఫ్లోర్స్ అవన్నీ 2200 నుంచి 2800 టూ ఓకే, సైజెస్, చిన్న సైజెస్. ఓకే. ఇంకొకటి జస్ట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ రుద్రారం విల్లా ప్రాజెక్ట్, ఓకే. 391 విల్లాస్, 3000 ఎస్ఎఫ్టీ ఒక్కొక్క విల్లా. అది ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తున్న 1.5 yearలో కంప్లీట్ చేయాలండి. 391 విల్లాస్. అందులో కూడా మనం పెడితే 3 కార్ పార్కింగ్స్, ఎవరు రోడ్డు మీద కార్ పార్కింగ్ చేసుకోవటానికి ఓకే. అట్లా చేసి 3 కార్ పార్కింగ్స్ గ్రౌండ్ లెవెల్లో ఇచ్చేస్తున్నాం విల్లాస్కి. అబ్బా. ఎవరు ఖచ్చితంగా రోడ్డు మీద ఎవరు పెట్టడానికి లేదు, అది ఒక సొసైటీ వాళ్ళు రేపు అట్లా పెట్టాలి, లేకపోతే ప్రతి ఒక్కడు అంటే ఎలా వస్తుంది సార్, అంటే విల్లాకి 3 కార్ పార్కింగ్ అంటే సెపరేట్ పార్కింగ్ గరాజ్ ఉంటుందా, లేదంటే కింద లెవెల్ అంతా కార్ పార్కింగ్ ఫ్రంట్ లో, ఓకే. దెన్ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఆర్ ఆఫీస్ రూమ్, ఓకే. సర్వెంట్ క్వార్టర్, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ ఉంటాయి. పై 2 levels అంతా లివింగ్ ఉంటుంది. అంటే ఇది ఎంత సేఫ్టీ 3 bedroom, 3000 square feet. 3000 స్క్వేర్ ఫీట్ లో 3 కార్ పార్కింగ్. వెరీ నైస్. కార్ పార్కింగ్ అంటే ప్రతి ఒక్కరు ఈరోజు కార్ పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈజీ. మీరు ఈరోజు నెక్స్ట్ ఇంకొక 5 yearsలో ప్రతి విలేజ్లో మీకు ఒక్కొక్క విలేజ్లో 100 కార్లు కనపడతాయి. ఓకే. 1,00,000 రూపాయలు పెడితే కారు వచ్చేస్తుంది సెకండ్ హ్యాండ్. మీకు ప్రతి ఒక్కటి కారు ఉండాల్సిందే. ఇంకా ఇప్పుడు మీకు హైదరాబాద్ ది రియల్ ఎస్టేట్ అంతా చూస్తుంటే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే యాజ్ ఎ బిల్డర్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ బట్టి జనాలకి ఏంటంటే అఫ్కోర్స్ యాజ్ ఎ బిల్డర్ మనకి ఒక ఇది ఉండాలి, ఏ ఏరియాలో మనం ఎన్ని కడుతున్నాం, ఎంత ఇన్ఫ్లో ఉంటుంది, పాపులేషన్ ఇన్ఫ్లో కూడా మీరు అసెస్ చేయాలి. అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతమంది వస్తున్నారు, అవన్నీ అసెస్ చేసుకొని కట్టడం అనేది ఒక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే నేనేం చేస్తున్నా మీకు తెలియదు, మీరేం చేస్తున్నా నాకు తెలియదు, ఎవరికి ఎవరు ఏం తెలియదు. నాకు ల్యాండ్ ఉందని నేను కట్టేయటం. సో ఇది ఆ స్టాటిస్టిక్స్ అనేది ఎవరికి తెలియదు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నారు. టుడే ఐ థింక్ కొంచెం చాలా చెప్పాలంటే వెరీ డల్ ఇది మార్కెట్. ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది అంటే పబ్లిక్ ఎంత ఫూలిష్గా ఉంటారంటే ఒక్కొక్కసారి తక్కువ కంటే ల్యాండ్ కూడా ఉండదు, ఇన్వెస్ట్ చేసేస్తాడు. నేను అంతా ప్లాన్కి ఇస్తాడు, ఇదిగో ఈ పలానా ఏరియాలో ఇన్ని ఎకరాలు నేను తీసుకుంటున్నా, ఇది నేను ఫ్లోర్లు కడతాను, అన్ని పేపర్ మీదనే ఉంటాయి, గాలిలోనే ఉంటాయి. గాలిలో ఉన్నప్పుడు కూడా జనాలు 4,000కి వస్తుంది, 5,000కి వస్తుంది బిగినింగ్లో. ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుందా, పర్మిషన్ వస్తుందా లేదనే ఆలోచన నాకు తక్కువకి వచ్చేది. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయంటే ఒకడు చేస్తాడు జిమ్మిక్స్, 3 రూపాయలు వడ్డీ అంటాడు, 3 రూపాయలు వడ్డీ వస్తుంది కానీ ఇచ్చేస్తారు. సో ఆ తర్వాత నా దగ్గర తీసుకొని మీకు ఇంట్రెస్ట్ కడుతుంటాడు, మీ దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇంట్రెస్ట్ కడుతుంటాడు. అట్లా ఒక 6 months 1 year పాపం 2 rupees ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఆఖరానికి వచ్చిన వాళ్ళకి టోపీ పెట్టేసి వెళ్ళిపోతాం. 3 రూపాయలు అట్రాక్షన్. అందుకనే పబ్లిక్ ఇలాంటి అట్రాక్షన్స్లో పడకూడదు. ఎక్కడ రియల్గా టేక్ ఆఫ్ అవుతుంది, టైం నీకు ఎక్కడ కావాలని దొరుకుతాయి. మనుషులు కొంచెం ఆలోచించి తక్కువ అనేది చూడకూడదు. సో రీజనబుల్ ప్రైస్ మీకు అఫోర్డబిలిటీ ఉన్న దాని ప్రకారం ఆలోచించి సైట్కి పోయి చూసి అసలు చేసి కొనటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు కదా, చాలా మంది, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి తక్కువ ప్రైస్లు ఇస్తున్నారు చాలా పెద్ద బిల్డర్స్, మరి పేరున్న బిల్డర్స్, కానీ రెరా అప్రూవ్డ్ లేదు. ఇలాంటి పెద్ద బిల్డర్స్ ని అందరు నమ్ముతారు, కానీ రెరా అప్రూవ్డ్ లేనిది ఇన్వెస్ట్ చేయొచ్చా, రిస్కియా? అంటే చేయకూడదు. ఎంత పెద్ద బిల్డర్ అసలు రెరా అంటే జనాలకు తెలియాలి. రెరా ఎందుకు పుట్టింది,
ఇలా మోసాలు జరుగుతున్నాయని పబ్లిక్ అంతా మోసపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గవర్నమెంట్ ఈ రెరా చేసేసి జస్ట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ది బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ ఓకే. తీసుకొచ్చింది. ఆ. మీరు రెరా లేకుండా మీరు ఇన్వెస్ట్ చేశారంటే తప్పెవరిది? పబ్లిక్ది. అవును. సో బిల్డర్కి ఏముందో తను చేసేది అది చెప్తాడు. బట్ ఓకే, అట్లీస్ట్ కొన్ని చోట్ల పర్మిషన్ వచ్చింది, స్టార్ట్ చేశారు, రెరా కొంచెం లేట్ అయింది, అలాంటప్పుడు అన్నా చూడాలి. అసలు ఏమీ లేకుండా అసలు ల్యాండ్ కూడా ఉండదు. ఆ. నేను చెప్పేది కొన్ని చోట్ల మ్మ్. అలాంటి కేసులు ఉన్నాయి. ఓకే. ల్యాండ్ కూడా లేకుండా, అంటే పబ్లిక్ మనీతో ల్యాండ్ కొని ఆ. ఆ తర్వాత పర్మిషన్స్ పోయి అవన్నీ ఇక్కడ మధ్యలో ఎక్కడో ఆగిపోయారు అనుకో, ఆ. వాళ్ళు అలా చేసినా కూడా పర్వాలే. ఆ. బట్ ఈలోగా ఏం చేస్తారు, ఈ డబ్బులు చేసిపోయి ఇంకొక ల్యాండ్ కొంటారు. సో అందుకని వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. జనరలీ ఆఫర్స్ కూడా ఎందుకు ఇవ్వాలి రెరా ముందు? నేను ఏదైనా చేస్తా, మోసపోయేవాడు ఉంటే మోసం చేసిన నాకేంటి ఇబ్బంది? మోసపోయేవాడు ఆలోచించాలి. ఆ, సో తప్పు నాది కాదు, మోసపోయేవాడు తప్పు. మీరు అన్నట్టు జనాలకి అసలు రెరా అంటే ఏంది, దాని ఇంపార్టెన్స్ ఈ అట్రాక్షన్ ఏంది, తక్కువకి వచ్చింది, కంప్లీట్ అయితే 8,000 10,000 పెట్టుకోనాలా, ఏమంత తొందర? ప్రాపర్గా ఇన్వెస్ట్. అందుకని కొంచెం ఆలోచించి ఎవరెవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ మేబీ 5-10% ఈరోజు కట్టలేక ఇబ్బంది ఇది చేస్తున్నారు. బట్ ఈరోజు కూడా అది కూడా 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా కూడా కొన్ని హ్యాండ్ ఓవర్ కావటం లేదు. అవును. అందుకని కొంచెం ఆలోచించుకొని మీరు డబ్బులు మీ దగ్గరే పెట్టుకొని చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక 3,000 4,000 అట్లా అవుతుంది బయట. 3,000 పెద్ద బిల్డర్ అదే 3,000 4,000 కి ఇస్తాము, రెరా అయితే రాలేదు. ఒకసారి లాంచ్ అయిపోయినాక అది ఒక 10,000 అట్లా ఉంటది. సో మీరు ఇప్పుడే కొనండి అని అంటున్నారు, అండ్ చాలా మంది కొంటున్నారు కూడా. దాని తర్వాత ఏమైతుందో అనేది మనకి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. సో ఇప్పుడు మీరు మార్కెట్ బ్యాడ్ ఉంది అంటున్నారు కదా, ఎప్పుడు అంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇంకెన్ని ఇయర్స్ ఇట్లానే ఉంటది? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసి ఇంకా ఒక 3-4 ఇయర్స్ 3-4 ఇయర్స్ ఇది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఐటీ కొత్తగా స్టార్ట్ అయింది, హైదరాబాద్ ఐటీ ఆఫీసెస్ విపరీతంగా వచ్చినాయి. దెన్ దెర్ ఈజ్ ఆల్మోస్ట్ lakhs ఆఫ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ జాబ్స్. వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసుకున్నారు రియల్ ఎస్టేట్లో. వాళ్ళందరికీ ఈరోజు ఉన్నాయి, అది కొన్ని కంప్లీట్ అయినాయా, వచ్చిన పొజిషన్ వచ్చిందా లేదనేది. బట్ ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. సో అది ఇప్పుడు నాకైతే కనబడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు రోజు ఒక న్యూస్ విశాఖపట్నంలో ఇది వస్తుంది, విశాఖపట్నంలో అది వస్తుంది, రోజు ఏదైనా ఓపెన్ చేస్తే విశాఖపట్నం. అది సో ఇప్పుడు విశాఖపట్నమే హైదరాబాద్ ని దాటేస్తుందా అని అది కూడా ఇదేలాగానే అవుతుంది. అది ఒకటే గూగుల్. ఈవెన్ అమరావతిలో కూడా ఏదేదో చెప్పేస్తుంటారు. ఎవరు ఏదన్నా చెప్పినా పబ్లిక్ దే మస్ట్ హ్యావ్ సమ్ విజన్ ఏంటని అనేది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ వాటి నెసిటీ ఏంటి. ఇప్పుడున్న నాకున్న నాలెడ్జ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సపోజ్ నేను మహబూబ్ నగర్ ఉంది, మహబూబ్ నగర్లో ఉంటే సిటీకి కూడా నేను గంటలో వచ్చేయచ్చు, అంత పని ఏదన్నా ఉంటే. లేదు ఇక్కడే ఉండి చేసి ఉంటే ఏదో కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి, స్టిల్ పీపుల్ ఆర్ దేర్. అంటే చాలా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉన్నారు హూ రిక్వైర్స్ హౌసింగ్. వాళ్ళ లెవెల్లో కట్టివ్వాలి. ఇల్లు కడతారు, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ గవర్నమెంట్ దే షుడ్ థింక్. సింగిల్ బెడ్రూమ్ అని 2 bedroom హౌస్లు కట్టారు. అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ముందు ఆడొక బస్ టెర్మినల్, ఇప్పుడు కొన్ని వేలు పెట్టినప్పుడు బస్ ఫెసిలిటీ, వాళ్ళు అక్కడి నుంచి రావాలి కదా. ఎక్కడికన్నా రావాలంటే ఏమీ లేదు, ఆడ వాటర్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. గవర్నమెంట్ అంతా చూసుకుంటుందా? ఏం చూస్తున్నాం కదా. ఎక్కడ పోయి ఇప్పుడు కొన్ని వేల ఒక్కొక్క చోట కట్టున్నారు. అక్కడ జనాలు ఎందుకు పోయి ఉండటం లే, ప్రాజెక్టు వీళ్ళకి ఇవ్వటం, అలాట్మెంట్ చేయటం లేట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి పోతే ఉన్న డోర్లు లేవు, విండోస్ లేవు. ప్రతి ఒక్కరు ప్రతిదీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది నాది అంటే నేను అన్న ఒపీనియన్తో అక్కడ పోయి చూస్తే గవర్నమెంట్ ఎవరైనా ఉండబోయేవాళ్ళు ప్రతిదీ చూడాలి. ఎవరో 10 మంది ఉంటే మళ్ళీ ఎవరు వెళ్ళరు.
సో అందరికీ అలాట్మెంట్ చేసి వాళ్ళందరినీ యూ మస్ట్ ఫోర్స్ దెమ్ టు గో అండ్ స్టే దేర్. చేయాలంటే ఆడకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే నేను కూడా ఇప్పుడు ఇంత నమ్మినా రేపు అందరూ జారిపోతే రేపు పవర్ సప్లై తీసుకున్నాను అనుకో, ఈ ఉన్నోళ్ళ మీద పడుద్ది. సో అందరూ వచ్చి చేరేదాకా నేను ఐ హ్యావ్ టు ప్లాన్ సచ్ అవే పవర్ ఎంత తీసుకోవాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా వచ్చేదాన్ని బట్టి 3-4 years పడుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చూస్తే 3-4 years కూడా మా ఆక్యుపెన్సీ ఉండదు. అంతే. ఇప్పుడు అన్ని హ్యాండ్ ఓవర్స్ 2028, 2030 అంటున్నారు. ఆ టైంకి అన్ని ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసిన సేల్స్ ఎట్లా అవుతాయి అనేది అదే బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న మార్కెట్ కి అదే బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ వల్ల ఇట్లా ఉందంటారా? గవర్నమెంట్ కూడా సంవత్సరం 1 లక్ష 2 లక్షలకు యూ కాంట్ క్రియేట్ జాబ్స్. అది మనం కూడా ఆలోచించుకోవాలి. ఏం కొత్త ప్రాజెక్ట్ చూస్తే మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఎక్కడో సపోజ్ 4 City వచ్చింది, అక్కడ ఏవో వచ్చిందనుకో డెవలప్ అయ్యి, సో జనాలు ఏం చేస్తారు, నియర్ బై చూసుకుంటారు. వాళ్ళు ఇక్కడ గచ్చిబౌలిలోనూ ఎక్కడో ఉన్న ఇది విచ్ ఈజ్ ది నియర్ బై రియల్ ఎస్టేట్ అంటే మనకు కన్వీనియంట్గా ఉన్నది అనేది చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రాదు. బట్ ఉన్న హౌసింగ్ అంతా చూస్తే మీకు ఈ పక్కనే ఉన్నాయి, ఈ నానకరామ్గూడ ఇటువైపు అంతా, కోకాపేట, ఇంకా ఆ ఏరియాస్ మొత్తం. అక్కడి నుంచి జనాభా ఎంత దూరం పోతారు, ఎంతమందికి ఆఫీస్ ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ నేను అనుకుంటున్నా, ముందు ఏదో ఒక కంపెనీ ఇక్కడ హైదరాబాద్ లో ఇది ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వినడానికి ఏం లేవు. జాబ్స్ క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ ఇక్కడ ఎవరు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇది గవర్నమెంట్ వల్లనా ఏందో అసలు ఎవరికి. ఆంధ్రాలో పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? సడన్ గా చేంజ్. ఇది ఫస్ట్ హైదరాబాదే కదా అన్ని ఒక అట్రాక్షన్, కొత్తది అనేది ఒక అట్రాక్షన్. అంటే జనరల్గా ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఉన్న అక్కడికే పోయి ఇన్వెస్ట్ చేసుకుందాం అనేది ఒక ఇది ఉంటుంది. బట్ ఎంతవరకు ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి, ఏం చేస్తారు అనేది. హైదరాబాద్ బ్యూటీ అంతా వెదర్. ఏదున్నా కూడా ఇప్పుడు ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి అక్కడ హౌస్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. వెదర్ అనేది చాలా కంఫర్టబుల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ 3R వచ్చి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చి చేసినప్పుడు ఈ క్లస్టర్స్ కూడా ఇప్పుడు 3R వచ్చింది. ఏ ఇండస్ట్రీస్ వచ్చినా ఒక్కొక్క ఏరియా మొత్తం చుట్టూ డెవలప్ చేయాలి. మళ్ళీ ఒక చోట చేయకూడదు. 4 City ఉంది, 4 Cityలు అన్నీ పెట్టేసి అనుకో, అంతా ఒక చోట అయితే అదే దాన్నే 4 మూల కేసీఆర్ గారు అనేవాళ్ళు, ఈ ఐటీని ఒక చోట పెట్టి తప్పు చేసాం, మొత్తం అది స్ప్రెడ్ చేసి కనీసం 4 జోన్లు లాగా పెట్టి చేసి ఉంటే బాగుండేదని ఆయన ఒకసారి అనే. ఇప్పుడు ఈ RRR ఫ్యూచర్ సిటీ అసలు ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఏమన్నా అవుతుందా? అవుతుందమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసింది ఈ ORR కంప్లీట్ అయ్యాలకే 10 సంవత్సరాలు పట్టింది. సో దానికి తోడు ఎయిర్పోర్ట్ అవన్నీ రావటం. ఇప్పుడు ఈ విత్తిన్ లోపల మీరు ORR లోపల తీసుకుంటే నాకు తెలిసి ఇంకొక 1/4 హైదరాబాద్, ఈవెన్ half of హైదరాబాద్ కట్టవచ్చు. అంత ఏరియా ఖాళీ ఉంది. అవునా? సో ఇక నెక్స్ట్ ORR టు RRRకి మీకు 4-5 times ఉంటుంది అనమాట ఏరియా. అంత ఏరియా అదంతా డెవలప్ అయ్యి అది చేయాలంటే మొత్తం ప్రపంచం అంతా వస్తే కానీ ఫిల్ చేయలేం. చేసేటప్పుడు ఏంటంటే దీన్నంతా ఎలా స్ప్రెడ్ చేయాలి, గవర్నమెంట్ ఒక థింకింగ్ 4 కార్నర్స్లో అందరికంటే. ఇప్పుడు మెయిన్ మనకు ఉన్నాయి బాంబే హైవే, బెంగళూరు హైవే, విజయవాడ, దెన్ నిజామాబాద్, నాగపూర్, ఇట్లాంటి వీటన్నిటికీ దగ్గరలో ఉన్నట్టు ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ అది ఒక గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ అది డెవలప్మెంట్ అన్ని చోట్ల జరగాలి. ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇవన్నీ చేసినప్పుడు ఆ చుట్టూ డెవలప్ అవ్వాలి. మళ్ళీ ఒక చోట అయిందంటే ట్రాఫిక్ ప్రాబ్లం, పొల్యూషన్, వాటరు, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు లాస్ట్ కి మీరు మన వ్యూవర్స్ కి అబంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కొంచెం చెప్తారా? ఎందుకు చేయాలంటే ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్పొచ్చు, ఈరోజు ఇన్ని మీకు నా 2 సంవత్సరాలు 10,000 అయిపోద్ది. వై షుడ్ ఐ సే? నీకు అవసరం ఉంటే దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ నేను చెప్పేది. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత నీకు కనుక ఆ సైజు కనుక అవసరం ఉంటే ఫర్ లివింగ్
ఎండ్ యూజర్కి ది బెస్ట్ థింగ్. Best. నేను ఐ డోంట్ అలౌ ఎనీ ఇన్వెస్టర్ టు కమ్ అండ్ బై. అవునా? ఓకే. నేను అసలు ఎండ్ యూజర్ కే బెస్ట్ అంతే. బికాస్ ప్రైస్ చాలా రీజనబుల్, అదే, పెద్ద అంతే. పెద్ద స్పేస్. అది. కంట్రీస్ బెస్ట్ ప్రాజెక్ట్ అన్నారు కదా, నేను ఇప్పటి వరకు చేసిన పాడ్కాస్ట్ లో ఇది నా బెస్ట్ పాడ్కాస్ట్. అంత ఇన్ఫర్మేషన్ దొరికింది నాకు మీతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఒక ఐ విష్ దట్ యూ మస్ట్ కమ్ అండ్ సీ డెఫినెట్లీ, వాట్ ఐ సెడ్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మీరు మస్ట్ గివ్ ది ఫీడ్బ్యాక్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.